ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో అదనపు సౌకర్యాలపై మంత్రి లోకేష్ తో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు సుమారు 600 మంది బాలికలు విద్యాభ్యాసం పొందుతున్నారన్నారు. పాఠశాలను పరిశీలించిన ఆమె చాలా మందికి పెద్ద సమస్యలు లేవని గుర్తించామని తెలిపారు. కానీ స్కూల్ ఆవరణలో చెట్లు ఎక్కువగా పెరిగి పాములు బెడద ఉందని వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డ్రైనింగ్ హాల్లో సరిపడా బెంచీలు, మంచాలు, బల్లలు లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. మన పడకండ్ల దగ్గర ఆలగడ్డ టౌన్లో పడకండ్ల దగ్గర గురుకుల పాఠశాల ఈ హాస్టల్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 5వ తరగతి నుంచి మరి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలందరినీ కూడా ఆడపిల్లలందరినీ కూడా కలిసి వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ అందుతున్నాయా లేదా అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. ఈరోజు పిల్లలతోనే భోజనం కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకు ఇష్యూస్ ఉన్నట్టుగా కనిపించలేదు. స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబుల్ తీసుకొని పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని చెప్పి నాకు పిల్లలందరూ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ కాకపోతే ఏంటంటే చిన్నవి కొన్ని వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఇట్లా కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు నడుపుకోగలుగుతారు ఈ హాస్టల్ని. సో నేను ఎండిఓ గారితో కూడా మాట్లాడే ఏదైతే జంగిల్ క్లియరెన్స్ వీళ్ళకి ఫండ్స్ ప్రాబ్లం ఉంది సరిగా చేసుకోలేకపోయినారో ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా ఇమీడియట్గా నేను కావాలంటే ఎక్స్ట్రా స్వీపర్స్ని వాళ్ళని పెట్టి మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా క్లీన్ చేయించమని చెప్పాను, ఆ పాములు అవన్నీ రాకుండా. తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 600 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అది అందరు పిల్లలు కింద కూర్చొని తినే పరిస్థితి ఉంది అండ్ చాలా మందికి సరిపోవట్లేదు. సో దానికి కూడా ఒక సొల్యూషన్ మేము లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా పెద్ద హాల్కి మేము శాంక్షన్ చేపిస్తామని చెప్పినాము. అంతవరకు పిల్లలు అందరూ ఒకేసారి పట్టాలంటే ఇబ్బంది అవుతే 2 బ్యాచెస్గా డివైడ్ చేసి 15-20 మినిట్స్ గ్యాప్లో బ్యాచెస్ని అకామిడేట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది.